31st నైట్ కి ఫామ్ హౌస్ బుక్ చేసుకుని ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే డోసే యాప్ ని డౌన్లోడ్ చేసుకుని బుక్ చేసుకోండి. నమస్తే అండి. నమస్తే అండి. సైలెంట్ గా ఉంటే మన పనులన్నీ జరిగిపోతాయి. గొడవలు ఎక్కడా రావు. మీరు సైలెంట్గా ఉండండి అంటారు. ఓకే, కరెక్టే. అలా సైలెంట్గా ఉంటే ఏమో చేతకానోళ్ళ కిందికి లెక్కేస్తారు. అంటే ప్రతిదానికి ఒకటి ఉంటుందండి. సమయం సందర్భాన్ని బట్టి మనం నోరు విప్పాలేమో, Yeah. మనం ఎక్కడ సైలెంట్గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది కొంతమందికి తెలియక మాట్లాడాల్సిన చోట సైలెంట్గా ఉండి, సైలెంట్గా ఉండాల్సిన చోట ఎక్కువగా మాట్లాడటం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయా అని నా డౌట్. సో దానికి ఒకసారి క్లారిటీ. కొన్ని సందర్భాలలో మనం మాట్లాడకుండా ఉంటేనే బెటర్, కొన్ని చోట్ల మాట్లాడితేనే పనులు అవుతాయి. రైట్? సో అది మనం ఎక్కడ సైలెంట్ గా ఉండాలి, ఎక్కడ మాట్లాడాలి అనేది వీ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ సైలెంట్ గా ఉండడం అంటే చాలా మంది మీరు అన్నట్టు ఒకవేళ నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, ఏదైనా సిచ్యువేషన్ లో చాతగానోడు అనే ఒక లేబులింగ్ వచ్చేస్తుంది అనమాట ఇక్కడ మనకి. సో అలాంటి లేబులింగ్ రాకుండా ఉండాలంటే కూడా ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సపోజ్ ఒక ఇద్దరు మధ్యన ఆర్గ్యుమెంట్ అవుతుంది అనుకోండి. జనరలీ నైబర్స్ సమ్ టైమ్స్ ఏదో ప్రాబ్లం ఉండి ఆర్గ్యుమెంట్ అది అవుతూ ఉంటుంది. గట్టిగా అరుచుకుంటా ఉంటారు, అమ్మ నా బూతులు మాట్లాడుతూ ఉంటారు. నేను అమ్మ నా బూతులు మాట్లాడుతున్నాను అని అంటే వాడి ఇజ్జత్ కంటే నా ఇజ్జత్ ఎక్కువ తీసుకుంటున్నట్టు. ఇక్కడ అందరు ఏమనుకుంటారంటే వాడి నోరు మంచిది కాదు అని నన్నే అనుకుంటారు, నేను బూతులు మాట్లాడతాను. రైట్? సో అలా ఏదన్నా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు నేను మరి బూతులు తిట్టేసి బూతులు మాట్లాడేసి అవన్నీ కాకుండా, అది చిన్న ఇష్యూ, సిల్లీ ఇష్యూ అని తెలుసు నాకు. అలాంటి కేసులో నేను సైలెంట్ గా ఉన్నాను అనుకోండి, నా రెస్పెక్టే పెరుగుతుంది అక్కడ. నేను సైలెంట్ గా ఉన్నా అంటే చాతగానోడు అనేసి లేబులింగ్ వస్తుంది అనే కేసెస్ లో మనం ఏం చేయాలి అని అంటే, ఆ లేబులింగ్ రాకుండా ఉండాలి అని అంటే మీరు మీ నోట్ తోటి కాదు, మీ చేతులతోటి చేసి చూపించాలి. వాట్ ఎవర్ ఇట్ ఈస్. మెనీ టైమ్స్ ఇది అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ యంగర్ స్టూడెంట్స్ లో చాలా మంది పేరెంట్స్ కానివ్వండి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏంటంటే, నువ్వు ఇలా చదివితే ఇక పాస్ అయినట్టే లెక్క, నువ్వు కొట్టినట్టే ర్యాంక్. సో ఇలా ఏంటంటే డిమోటివేట్ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఖాళీ నీకెందుకు అని ఉల్టా మాట్లాడటము, లేకపోతే నువ్వేమన్నా తోపు అనుకుంటున్నావు అని ఆర్గ్యూ చేయడం చేస్తుంటారు చూడండి. అక్కడ ఆర్గ్యూ చేయకండి, వేస్ట్. ఇన్స్టెడ్ మీరు మార్కులు తెచ్చుకొని చూపించండి. రైట్? మీరు మార్కులు తెచ్చుకొని చూపించండి, లేదా వాళ్ళు ఏదైతే అవ్వదు అన్నారో దాన్ని చేసి చూపించండి. అప్పుడు ఏమవుతుంది అని అంటే, మీరు చాతగాని వాడు అనే లేబులింగ్ రాదనమాట. సో మీరు మాట్లాడుకున్నప్పుడు జనాలు అనుకుని ఉండొచ్చు, ఏంటి సైలెంట్ గా ఉన్నాడని వీడు యాక్సెప్ట్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు. ర్యాంక్ వచ్చిన రోజు వాళ్ళందరు నోరు మీరు మూసినట్టే లెక్క, చెప్పుతో కొట్టినట్టు లెక్క చెప్పాలంటే. రైట్? సో అంత ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది అనమాట. సో జనరల్ గా ఏంటంటే, ఇలాంటి సందర్భాలలో అనవసరమైన గొడవ పెట్టుకొని మనం నోరు బారేసుకొని అవన్నీ కాకుండా, మీ చేతులతోటి మీరు కనుక చెప్పారు అని అంటే గనక, రిప్లై ఇచ్చారంటే గనక, అంతకంటే బెస్ట్ రిప్లై ఇంకోటి ఉండదు. సో అప్పుడు ఏంటంటే చేతగాని వాడని కూడా అనుకోరు అనమాట. దట్ ఈస్ వన్ థింగ్. ఎక్కడ మాట్లాడాలి అని అంటే, కొన్ని సందర్భాలలో ఖచ్చితంగా మాట్లాడాలి. మాట్లాడకపోతే మనకి వివేకం లేదనుకుంటారు చాలా మంది. ఇప్పుడు ఒక డిస్కషన్ అవుతుంది, అందరూ మాట్లాడుతున్నారు దాని గురించి, వాళ్ళంతా మాట్లాడుతున్నారు, కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. నేను కాంట్రిబ్యూట్ చేయకుండా ఎలా కూర్చున్నాను అనుకో, వీడి దద్దిగాడు వీడేం చేయడు అనేసి ఫీలింగ్ వచ్చేస్తుంది. అక్కడ మాట్లాడాలి. రైట్? అది ఎప్పుడు అని అంటే, వెన్ యూ హ్యావ్ నాలెడ్జ్ ఆన్ ఇట్. అది ఇంకోలా పోతుంది. సో నాకు నాలెడ్జ్ ఉంది, అది నేను ఎక్స్ప్రెస్ చేస్తే అది మ్యూచువల్ గా అందరికి బెనిఫిట్ అవుతుంది, నాకు కూడా బెనిఫిట్ అవుతుంది అన్నప్పుడు నోరు విప్పడం చాలా ఇంపార్టెంట్. నాకు నాలెడ్జ్ లేదు అని అంటే, యూ కెన్ స్టిల్ స్టే సైలెంట్ అండ్ గ్రాస్ప్ సమ్ అండర్స్టాండింగ్. అది ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది ఎక్కడ అంటే, చాలా మంది వర్క్ ప్లేస్ లో చూస్తుంటాను. వర్క్ ప్లేస్ లో కొందరు ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది, కానీ వాళ్ళని అడిగేదాకా నోరిప్పరాలు, అడిగేదాకా చెప్పరు. అసలు నీ ఒపీనియన్ ఏంటి, నువ్వు చెప్పు అని అంటే అప్పుడు చాలా మంచి ఒపీనియన్ ఇస్తారనమాట వాళ్ళు. అప్పుడు అనిపిస్తుంది, అరే ఇంత నాలెడ్జ్ పెట్టుకుని ఇదేం మాట్లాడట్లేదు అనేసి ఫీలింగ్ వస్తుంది. కొందరు ది అదర్ వే రౌండ్. వాళ్ళు ఏంటంటే, వాళ్ళు మాట్లాడిన తర్వాత, వాళ్ళు మాట్లాడేంత వరకు వాడు ఇంటెలిజెంట్ ఏమో అనుకుంటారు, మాట్లాడి వాళ్ళు ప్రూవ్ నేను కాదని ప్రూవ్ చేసుకుంటారు వాళ్ళు. సో అక్కడ మనం మాట్లాడకుండా ఉండటమే ఉత్తమం అన్నమాట. సో కొంతమంది ఉంటారు రామ్ గారు, వాళ్ళకి ఏం తెలియకపోయినా మనం ఏదన్నా ఒక 4 వర్డ్స్ ఇలా వదిలేసామంటే, ఆ 4 ఒక పదం తీసుకొని వాళ్ళకి తెలిసినట్టు వాళ్ళు చెప్తారు. వాళ్ళకి అసలు దాని గురించి ఏం తెలియదు. తెలియకపోయినా తెలిసినట్లు
వాళ్ళు చెప్పడం హైలైట్ ఉంటుంది. సో అది ఒక ఆర్ట్. అది ఒక టాలెంట్ చెప్పాలంటే. సో అలా నేను నాకేం తెలియకపోయినా తెలిసిన ఒక 2 పాయింట్లను అల్లేసి దాన్నే రీఫ్రెష్ చేసి చెప్పేస్తా చూడండి, అది ఇంకొక ఆర్ట్ అది. సో అలా చెప్పేటప్పుడు నీకు నిజంగా అలా రీఫ్రెష్ చేసి నాకు తెలుసు అనే ప్రూవ్ చేసుకునే కెపాసిటీ ఉందంటే చేసుకోవచ్చు. అలా చేయటం వల్ల దొరికేస్తున్నావు అనుకో. సో బేసిక్ గా ఏంటంటే అలా సందర్భాలు కొన్ని ఉంటాయి అన్నమాట. ఏంటంటే ప్రతి దగ్గర మనము రియాక్ట్ అవ్వాలని ఏం లేదు. కొన్ని చోట్ల సైలెంట్ గా ఉండడం బెటర్. సైలెంట్ గా ఉండి చేతులతోటి గివ్ దమ్ అ రిప్లై. కొన్ని చోట్ల సైలెంట్ గా ఉండడం కరెక్ట్ కాదు. మనం మాట్లాడితేనే అవతల వాళ్ళకి తెలుస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ రిలేషన్షిప్స్ మధ్యలో వచ్చేసరికి కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. సైలెంట్ గా ఉంటే వర్కౌట్ కాదు. ఏ రిలేషన్షిప్ లో అన్నా సరే కమ్యూనికేషన్ ఇంపార్టెంట్. నాకు బాధ వేస్తుంది నీ మాటల వల్ల, నేను సైలెంట్ గా ఉంటా, అట్లే పడతా అంటే వర్కౌట్ కాదు. చెప్పాలి, నీ మాటలు నాకు నొప్పిస్తున్నాయని నేను చెప్పాలి. సో ఆబ్వియస్లీ చెప్పే విధానం కూడా ఒకటి ఉంటుంది. చెప్పే ఎక్స్ప్రెషన్ కూడా ఒక కైండ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలన్నమాట మనం. సో అది ఎక్స్ప్రెస్ చేయట్లేదు అని అనుకోండి, అవతలకి తెలియకపోవచ్చు దట్ మీరు బాధపడుతున్నారు అనేసి వాళ్ళు మాట్లాడేదానికి. సో అప్పుడు ఏంటంటే మళ్ళీ రిలేషన్షిప్స్ అని డ్యామేజ్ అయిపోయి ఇవన్నీ అవుతూ ఉంటాయి. కాబట్టి రిలేషన్స్ లో మీరు ఎప్పుడు సైలెంట్ గా ఉండకండి, మాట్లాడుకోండి. రిలేషన్షిప్ లో ఎప్పుడు సైలెంట్ గా ఉండొచ్చానంటే వైఫ్ హస్బెండ్ గయ్య 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 అరిచేస్తా ఉన్నారు అనుకోండి, మీరు కూడా అరవకండి, ఆగండి, సైలెంట్ గా ఉండండి, కొంచెం కామ్ డౌన్ కానివ్వండి వాళ్ళని, అప్పుడు మాట్లాడండి. ముఖ్యంగా అత్తమ్మలు వస్తారు, వీళ్ళిద్దరు గొడవ పడేటప్పుడు వీళ్ళు కూడా అందుకుంటారు కదా, జనరల్ గా ఇద్దరు మధ్యలో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇట్ షుడ్ ఆల్వేస్ బి బిట్వీన్ ది టూ అండి. థర్డ్ పర్సన్ ఎప్పుడు ఎంటర్ కానివ్వద్దు. అసలు ఏ రిలేషన్షిప్ లో అన్నా సరే ఒక థర్డ్ పర్సన్ ఎంటర్ చేపించి పెద్ద మనిషిని చేసారనంటే అది కరెక్ట్ కాదు. మీ ఇష్యూ మీరే సాల్వ్ చేసుకున్నారంటే ఆల్వేస్ ది బెస్ట్ ఆప్షన్. అది అవ్వట్లేదు అన్నప్పుడు థర్డ్ పర్సన్ రావచ్చు, కానీ అన్ఇన్వైటెడ్ దీనికి రాకూడదు అన్నమాట. ఛాన్స్ ఇవ్వకుండా ఉండడమే బెటర్. సో అలా రిలేషన్షిప్స్ లో ఎప్పుడు సైలెంట్ గా ఉండొచ్చు అంటే వన్ ఆఫ్ ది పార్ట్నర్స్ ఒక రేంజ్ లో అరిచేస్తున్నారు లేదా ఒక పీక్స్ లో ఉన్నారు అనుకోండి, మీరు కూడా మాట్లాడకండి, అది ఇంకా ఇరిటేట్ చేస్తుంది. సైలెంట్ గా ఉండండి, కాసేపు సైలెంట్ గా ఉండండి, ఎక్నాలెడ్జ్ చేయండి. ఊరికనే సైలెంట్ గా ఉన్నా కూడా మళ్ళీ తిడతారు. ఒక రెగ్యులర్ డైలాగ్ చెప్తానండి, స్పెషలీ వైఫ్స్ దగ్గర నుంచి వస్తుంది. నేను ఎన్ని మాట్లాడుతుంటే గోడలాగా నించున్నావేంటి నువ్వేమన్నా గోడవా, మాట్లాడు. చాలా కోపం వస్తుంది. అలా ప్యూర్లీ సైలెంట్ గా ఉంటే కూడా కోపం వస్తుంది. కాబట్టి ఎక్నాలెడ్జ్ చేయండి. సరే మాట్లాడదాం అని ఎక్నాలెడ్జ్ చేయండి, కానీ మరీ సైలెంట్ గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. నిజంగా అలాగే అంటారండి, గోడకు చెప్పిన ఒకటే నీకు చెప్పిన ఒకటే. అది ఇంకా సామెతలు వస్తాయి, ఏది దున్నపోత మీద వర్షం కురిసినట్టే. సో ఇలాంటి అవ్వకుండా ఉండాలి అంటే ఎక్నాలెడ్జ్ చేసి వాళ్ళు కామ్ డౌన్ అయినాక అప్పుడు కమ్యూనికేట్ కాండి. సూపర్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్.